నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్రాగునీటి సమస్య పరిష్కరిస్తాం, పేదల ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తాం. ప్రతిపాడు నియోజకవర్గంలో పెమ్మసాని రామాంజనేయులు భరోసా. కృష్ణాయపాలెంలో ప్రజలతో మమేకమైన లోకేష్. వైసీపీ విధ్వంసకర పాలనతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిందని ధ్వజం. తూర్పులో నసీర్ విస్తృత పర్యటన. శివారు కాలనీలలో ప్రచారం. కూటమిని గెలిపించాలని విన్నపం. సత్తెనపల్లిలో కన్నా కోలాహలంగా ప్రచారం. ఘన స్వాగతం పలుకుతున్న జనం. వైసీపీకి రాజీనామా చేసిన డొక్కా. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు పక్కదారి మళ్లించారనడం సరికాదు. విపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్న రావెల కిషోర్ బాబు. పేదల సంక్షేమం సీఎం జగన్తోనే సాధ్యమని వెల్లడి. ప్రతిపాడు నియోజకవర్గంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో పర్యటించిన పెమ్మసాని చంద్రశేఖర్, బూర్ల రామాంజనేయులు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు పేదలకు ఇళ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ రోడ్లు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఎవరే ఇచ్చారనేది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 2014-19 మధ్య మాత్రమే ఈ సిమెంట్ రోడ్లు అన్ని సాధ్యమైనవి. అంతకుముందు ఈ గ్రామాలు 40-50 సంవత్సరాలుగా ఉన్నా కూడా మీకు ఎప్పుడు ఇలాంటి సిమెంట్ రోడ్లు లేవు ఇంతకు ముందు. ఇప్పుడు కొన్ని కొత్తగా ఉన్న కాలనీలు కానీ కొన్నిటికి వేయలేకపోయిన మాట వాస్తవం. ఇవి కూడా సెంట్రల్ ఇక్కడ 5 సంవత్సరాల ఒక్క తట్టమట్టన్న వేసారా? ఎక్కడా వేయలా. ఎందుకంటే ఇవి ఓట్ల రాజకీయం. అవి వేస్తే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, ఓట్లు రావనే ఉద్దేశంతో నీళ్లు గాని ఇవి గాని పూర్తిగా వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా మిగిలిపోయిన రోడ్లు, డ్రైనేజ్, తర్వాత వాటర్, ఈ 3 జల్ జీవన్ మిషన్ గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది బ్రదర్. సెంట్రల్ గవర్నమెంట్ 14,000 కోట్లు ఇచ్చింది. 8,000 కోట్లు కనుక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింటే ఆ 20,000 కోట్లతోటి ఒక గుంటూరు కాదు రాష్ట్రం అంతా కూడా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 1,000-2,000 కోట్లు అది రాయలసీమ ప్రాంతంలో ఇచ్చి అక్కడ కొన్ని కుళాయిలకి కొన్ని ఇళ్లకి నీళ్లు తీసుకొచ్చారు. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా మనుషులు మనం ఈ ఓట్లు వేసాము, ఆయన గెలిపించామని మర్చిపోయి ఈ ప్రాంతాన్ని పూర్తిగా వదిలేశారు. మరి మన సమస్యల మీద పరిష్కారాలకి అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ మీరు చెప్పినటువంటి సిమెంట్ రోడ్లు, తర్వాత మంచినీరు, తర్వాత ఓగేరు వారు బ్రేకేజ్, ఇవన్నిటి మీద ఆల్రెడీ ప్రతిపాదనలు అన్ని తయారు చేసుకున్నాం. మా ఎంపీ గారు అభ్యర్థి కోసం ఆగాము. ఇప్పుడు ఎంపీ గారు కూడా వచ్చారు కాబట్టి ఇద్దరు కలిసి కూర్చొని ఏ ఒక్క సమస్య కూడా మిగిలిపోకుండా మన గ్రామానికి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే సార్, ఈ గ్రామంలో నిన్న వైసీపీ నామినేషన్ కి కేవలం 5 మంది వెళ్ళారు. అంటే మాకు పేరుతో సహా ఉన్నాయి. ఎందుకంటే నాకు ప్రతి గ్రామంలో నా మనుషులు ఉన్నారు. నేను కలెక్టర్ గా పనిచేశా, కమిషనర్ గా పనిచేశా. ఏ గ్రామంలో ఎవరు ఎక్కడ వెళ్తున్నారో నాకు తెలుసు. సరే, ఆ సోదరులకు నేను చెప్తున్నా, మునిగిపోయే పడవలో ఎందుకు ప్రయాణం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. ఊరంతా ఒకవైపు ఉంటే మేము 5 మంది మరొక వైపు ఉంటాం అనుకోవడం తప్పు. తమ్ముడు, మీరు రండి, మేము ఆహ్వానిస్తాం. మీరు కూడా ప్రయాణంలో అడుగు వేయండి, మీ భవిష్యత్తును కూడా కాపాడుకోండి. 5 ఏళ్ల సీఎం జగన్ విధ్వంసకర పాలనతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతినిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న లోకేష్ కృష్ణాయపాలెం ప్రజలతో సమావేశం నిర్వహించారు. రాజధాని అమరావతి పనులను వైసీపీ ప్రభుత్వం కొనసాగించి ఉంటే యువతకు ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పనులను శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాదు అని, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగిన తర్వాతే ఏపీలోకి పరిశ్రమలు వస్తాయని
లోకేష్ తెలిపారు. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధ ప్రాతిపదికగా మళ్ళీ మనం ప్రారంభిస్తాం. మన పిల్లలకి అమరావతిలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మొదలుపెట్టిన పనులని కానీ కొంచెం ముందరికి సాగనిచ్చుంటే ఈ రోజు లక్షల మంది పనిచేసే పరిస్థితి. తల్లి అకౌంట్ లో వేస్తా ఉంటారు, ఓకే వేసారు సంతోషం అనుకున్నాం, అది కూడా టైంకి వేస్తే కదా లేట్ చేశారు. దీనివల్ల హాల్ టికెట్ రావాలంటే 1 సంవత్సరం వేశారు, కొన్ని దగ్గర అసలు ఏం కూడా ఇలా. దానివల్ల ఏమైంది, ఇప్పుడు హాల్ టికెట్ రావాలంటే డబ్బులు మీరు కట్టాలి. బాగా చదువుకుని బయటకు వచ్చే సమయానికి మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే పాత విధానం అమలు చేయాలి. ఆ విధానం అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓడిపోయినా నేను పారిపోలా. 2019 మన ఎన్నికలు, క్షమించాలి 2024 ఎన్నికలు వస్తే మన నాయకులు నన్ను 2 స్థానాల్లో నామినేషన్ ఏమన్నారు, నేను ఏనని చెప్పా. మంగళగిరి ప్రజలకు నేను సేవ చేశా, మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకున్నానని నాకు తెలుసు. అందుకే మంగళగిరిలోనే సింగిల్ నామినేషన్ నేను వేస్తాను, పోటీ చేస్తానని చెప్పాను తల్లి. అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే. సో మీరు నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలం వస్తుంది తల్లి. ఎందుకంటే వీళ్ళిద్దరితో దెబ్బలాడాలి కదా, రేపు నిధులు తీసుకురావాలి కదా, పనిచేయాలి కదా. సో అందుకే తల్లి కనీసం 53,500 ఓట్ల మెజార్టీతో నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ విస్తృతంగా నిర్వహిస్తున్నారు. 9వ డివిజన్లో చేపట్టిన ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నా వాటిని అధికార పార్టీ ఎమ్మెల్యే పరిష్కరించలేదని నజీర్ విమర్శించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ది జరుగుతుందని చెప్పారు. చేశాడు 5 సంవత్సరాలు 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తప్పకుండా సైకిల్ జనసేన టీడీపీ కలిపి పోటీ చేస్తున్నారు. 9వ డివిజన్ కృష్ణానగర్ ప్రాంతంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నప్పుడు కూడా స్థానికంగా అనేక రకాల ఇబ్బందులు ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా శానిటేషన్ లేకపోవడం, వీధి దీపాలు మరమ్మతులు చేయలేకపోవడం, కొత్తగా రోడ్లు నిర్మించకపోవడం, మంచినీళ్లు కూడా సరిగా సరఫరా అవ్వట్లేదనేటువంటి మాటని ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. గెలిచిన వెమ్మటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద పూర్తిగా అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా రామరాజ్యాన్ని తలపించేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వార్దోడు అంటూ ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అయినటువంటి అభ్యర్థిగా నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి సైకిల్ గుర్తు మీద ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా నన్ను గెలిపించడం జరిగింది. కనీసం కక్ష సాధింపు ఒక్క తట్టం మట్టి కూడా ఇవ్వకుండా కక్షదారు ధోరణితో ఈ ఎమ్మెల్యే ముస్తఫా చేశాడు. కనీసం శానిటరీ కానీ ఇటుకు కూడా ఏది పట్టించుకోలేదు. ఇంకా 2 నెలల్లో ఈ ప్రాంత ప్రజలు ముస్తఫాని తరిమి కొట్టి ఇంటికి పంపించే పనిలోనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలల్లో ఏమేమి ఉన్నాయో అవగాహన తెలుసుకొని త్వరగా ఈ వార్డుని డెవలప్ చేస్తామని చెప్పి ఈ వార్డు ప్రజలకి ముక్తకంఠంతో చెబుతున్నాము. ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నసీర్ అహ్మద్ని పెమ్మసాని చంద్రశేఖర్ని అఖండ మెజార్టీతో గెలిపించే విధంగా ఈ 9వ డివిజన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో అట్టహాసంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ 6 పథకాల వల్ల కలిగే లబ్ధిని ఆయన వివరిస్తున్నారు. అవినీతి అరాచక పాలనకు కేరాఫ్ గా వైసీపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. అభివృద్ది అంటే ఏంటో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక చూపిస్తామని కన్నా తెలిపారు.
వైసీపీకి మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ పార్టీకి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవికి క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో అనుచరులతో కలిసి పార్టీలోకి చేరారు. వారికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎస్సీ సప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మాజీ మంత్రి వైసీపీ నేత రావెల కిషోర్ బాబు అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రావెల కిషోర్ బాబు మీడియాతో మాట్లాడారు. బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం జగన్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేదల పక్షాన నిలబడి అణగారిన పక్షాన పోరాడుతూ అహర్నిశలు శ్రమిస్తూ కష్టపడుతూ ఈ ఆర్థిక అసమానతలు తగ్గాలని, అంబేద్కర్ కన్నటువంటి కలైనటువంటి సమసమాజ నిర్మాణం జరగాలని, బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన పడుతున్నటువంటి తపన, ఆయన అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఇవాళ భారతదేశంలో ఒక ఆదర్శమూర్తిగా, ఆదర్శ పరిపాలనగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిలిచి ప్రజలందరూ కూడా మళ్ళా అలాంటి పరిపాలన కొనసాగాలి, మా బతుకులు బాగుపడాలంటే జగనన్న మళ్ళా సీఎం కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదలందరూ కూడా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే మళ్ళీ జగనన్న పరిపాలన రావాలి అని చెప్పేసి వాళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో తప్పుదారి పట్టించడానికి అబద్దాలు ప్రచారం చేసి అధికారానికి ఏ విధంగా అయినా రావాలి అని చెప్పేసి ఒక దుష్ట ఆలోచనతో పెత్తందారి పాలనలో రాష్ట్ర విధ్వంసం అని చెప్పేసి టైటిల్ పెట్టడం జరిగింది. మిత్రులారా, రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఎండలకు తోడు పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. టీడీపీ స్కామ్లు చేస్తే వైసీపీ స్కీమ్లు అమలు చేసిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. టీడీపీ పాలనలో అభివృద్ధి శిలాఫలకాలకు పరిమితమైతే వైసీపీ పాలనలో అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచిందని నూరి ఫాతిమా అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు 3 రాజధానులు ఏర్పాటు చేసిన విషయం షర్మిలకు తెలియకపోవడం విచారకరమన్నారు. స్థానిక 54వ డివిజన్ కార్పొరేటర్ మల్లవరపు రమ్య ఆధ్వర్యాన రాజీవ్ గాంధీ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప ఫాతిమాకు అపూర్వ స్వాగతం పలికింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నూరి ఫాతిమా టిఫిన్ బండి వద్ద అట్లు వేసి అలరించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు నూరి ఫాతిమా మాట్లాడుతూ 50 కోట్ల రూపాయలతో 54 డివిజన్లో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. జనరంజక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ వైసీపీ నాయకులు రవిరాజు, అగ్గిపెట్టె రాజు తదితరులు పాల్గొన్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు వాళ్ళు శిలాఫలకాలకు మాత్రమే పరిమితమయ్యారు, కానీ ఎక్కడ అభివృద్ధి అనేది వాళ్ళు చేయలేదు. వాళ్ళకి ఏంటంటే జేబుల్లో డబ్బులు వేసుకోవడం, నింపుకోవడం అదొక్కడే తెలుసు. స్కాములు చేయడమే తెలుసు, స్కీములు వాళ్ళకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి స్కీములు తెలుసు. ఎలా ప్రజలకి సంక్షేమం అందించాలి, ఎలా అభివృద్ధి చేయాలి, ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే నేనేం చేయాలి అని చెప్పి ఈరోజు విద్య, వైద్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఈ దేశమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని శభాష్ అని అంటుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. షర్మిల గారు మరి రాజధాని లేనని, అమ్మా మేము రాజధాని ఉందని చెప్పాము. ఎక్కడ అంటే 3 చోట్ల కూడా, ఇలా గుంటూరు కూడా, అలాగే విశాఖపట్నం, అలాగే కర్నూలు 3 రాజధానులు ఉన్నాయి. డెవలప్మెంట్ జరిగితే ఒక ప్రాంతంలోనే డెవలప్మెంట్ జరగకూడదు, డెవలప్మెంట్ జరిగితే రాష్ట్రంలో నలుమూలన డెవలప్మెంట్ జరగాలి అని చెప్పి
పెదకూరపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా తన నామినేషన్కు తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు భాష్యం ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో తన విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. నరేన్ గార్డెన్స్లో ఈ నెల 28వ తారీఖు ఆదివారం ఉదయం 11 గంటలకు పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఓటు కలిగిన ప్రతి ఒక్కరిని ఈ సమావేశానికి ఆహ్వానం పలకడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమంలో మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ల గురించి చర్చించుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని కోరుతున్నాను. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన డిసెంబర్ 2023 సీఎంఏ ఫౌండేషన్ ర్యాంకుల్లో శ్రీమేధ విద్యార్థి సత్తా చాటారు. అన్నా సాయి వెంకట్ ధీరజ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు శ్రీమేధ విద్యా సంస్థల చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. మే 23న కోల్కతాలో జరిగే కార్యక్రమంలో ధీరజ్కు ర్యాంక్ సర్టిఫికెట్ను ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ధీరజ్ను నందకిషోర్ అభినందించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు 25 ఏప్రిల్ 2024 గురువారం నాడు విడుదల చేసిన ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థి అన్నా సాయి వెంకట ధీరజ్ సీఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ని సాధించడమైనది. సో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ధీరజ్కు శ్రీమేధ విద్యా సంస్థల తరపున మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విద్యార్థి శ్రీమేధలో ఇంటర్మీడియట్ ఎంఈసి డబుల్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అంటే ఇంటర్ ఎంఈసితో పాటు సిఏ ఫౌండేషన్ అండ్ సిఎంఏ ఫౌండేషన్ ఏకకాలంలో కోచింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ డిసెంబర్ 2023 అటెంప్ట్లో పరీక్షలు రాయడం జరిగింది. అండ్ గురువారం నాడు విడుదల చేసిన ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఎంతో హర్షణీయము. నా పేరు ధీరజ్. నేను శ్రీమేధలో సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్ని చదువుతున్నాను. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 25 ఏప్రిల్ 2024 రిలీజ్ చేసిన సిఎంఏ ఫౌండేషన్ ర్యాంకర్స్ లిస్ట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ని సెక్యూర్ చేసుకున్నాను. నేను దీనికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నేను శ్రీమేధలో ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ సిఏ ఫౌండేషన్ కోర్సెస్ అంటే ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ కాయిన్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయ్యాను. వేరే మాకు ఇంటర్మీడియట్తో పాటు సిఏ ఫౌండేషన్ కోర్సెస్ని ప్యారల్గా రన్ చేశారు. ఇంటర్మీడియట్లో నేను 979 మార్క్స్ని సెక్యూర్ చేసుకొని స్టేట్ టాపర్గా నిలిచాను. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజనీ నామినేషన్ అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, మద్దిరాల మాని ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, మద్దిరాల మాని మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అఫిడవిట్ ఫార్మేట్నే మార్చేసి ఇష్టం వచ్చినట్లు వివరాలను విడుదల రజనీ అందించారన్నారు. అనేక అంశాలపై తాము అభ్యంతరం తెలిపినా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ ఆమోదించడం కరెక్ట్ కాదన్నారు. ఆర్ఓ నిర్ణయంపై న్యాయ పోరాటం చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్గానే ఫాలో చేయాలి తప్ప ఆమె సొంతగా ఆ కాలమ్స్నే కొన్నిటిని ఎత్తేసింది. అవసరమైతే అక్కడ ఎన్ని నాట్ అప్లికబుల్ పెట్టాల్సింది అవి కూడా లేకుండా తప్పుల తడకగా ఆమె అఫిడవిట్ ఉందని చెప్పేసి మేము పక్కాగా తెలియజేస్తా ఉన్నాం. మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి పదే చెప్పినప్పటికి కూడా ఆమె మంత్రి కాబట్టి, ఆమె అధికారంలో ఉంది కాబట్టి, కావలసిన వాళ్ళని ఎన్నికలకి వేసుకుంది కాబట్టి ఇవాళ చాలా బ్లైండ్గా గుడ్డిగా ఆర్ఓ గారు ఆమె నామినేషన్ని యాక్సెప్ట్ చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ అఫిడవిట్ మీద కేంద్ర ఎన్నికల కమిషనర్కి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఇప్పటికే మా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేయటం జరిగింది. ఆమె భ్రమపడతా ఉంది. ఈ రోజున ఏదో ఒక మాయ మాటలు చెప్పి, గతంలో కూడా చెల్లూరుపేటలో నేను చెప్పినటువంటి మాటలు ప్రజలందరూ విన్నారు. కాబట్టి అదేవిధంగా ఈ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా మరొకసారి ప్రజలను మోసం చేయటానికి ఆమె ఇక్కడికి వచ్చింది. కానీ ఏం మాత్రం కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఆమె ఈ గుంటూరు పట్టణంలో ఎక్కడ తిరుగుతున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆమెని మరి ముఖ్యంగా మహిళలు చేదరించుకున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆమె చేసిన కుంభకోణాలు. ఆమె మొన్నే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయుడు నా దగ్గర ఎమ్మెల్యేకి అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం కోసం 6 కోట్ల రూపాయలని తీసుకుందని చెప్పి మరి బహిరంగంగా చెప్పేది. అటువంటి అవినీతి పరురాలు
ఈరోజు ఈ గుంటూరు పట్టణానికి వచ్చి ఏ విధంగా గెలవాలని చెప్పి అనుకుంటుంది, ఏ విధంగా గెలిపిస్తారు ప్రజలని చెప్పి. తూర్పు నియోజకవర్గంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న ఈస్ట్ చర్చ్ ఎదురుగా ఉన్న లాల్ తలాబ్ మసీద్ వద్ద ఇండియా కూటమి బలపరిచిన గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి ఎస్కే మస్తాన్ వలీలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు పార్లమెంటుకు కంకి కొడవలి గుర్తుపై తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గుర్తు హస్తంపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జంగాల అజయ్ కుమార్, మస్తాన్ వలీ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, షేక్ వలీ, అకిటి అరుణ్ కుమార్, బందెల నాసర్జీ, కాబోతు ఈశ్వరరావు, నగర సమితి సభ్యులు బండారపు యశ్వంత్ శశి, సాయి, ఇన్సాఫ్ నాయకులు షేక్ అమీర్ వలీ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో ఎమ్మెల్యే హస్తం ఎంపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీ मोदी हटाओ देश बचाओ मोदी हटाओ देश बचाओ मोदी हटाओ देश बचाओ कांग्रेस सीपीआई पूरा मिलकर फाइट कर रहे हैं एमपी कांग्रेस सीपीआई अलायंस सीपीआई एमपीसी పోటీ करते हैं. లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన సత్య ఎలక్ట్రానిక్స్ షోరూం నగర వాసులకు అందుబాటులోకి వచ్చింది. టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, మొబైల్స్ ను తక్కువ ధరలకు సత్య షోరూంలో లభించనున్నాయి. ఏపీలో ఇది 17వ బ్రాంచ్ అని ఇంకా ఎక్కువ షోరూంలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సత్య షోరూం ప్రతినిధి ఉదయ్ తెలిపారు. ప్రారంభం సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ సేల్ అందుబాటులో ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమిళనాడులో మేము 250 షాపులు విజయవంతంగా నడిపించి ఆంధ్రాలో కూడా 200 షోరూమ్ పెట్టాలనేసి ఈరోజు గుంటూరులో మనము 17వ షోరూమ్ ఓపెన్ చేస్తాం. గత 16 షోరూంలు సక్సెస్గా విజయవంతంగా సాధించి ఇప్పుడు 17వ షోరూమ్గా గుంటూరుకి మేము వచ్చున్నాము. ప్రజల ఆదరణతో మమ్మల్ని ఆదరించి మా ఆఫర్స్ని మీరు చూసి ఒకసారి దాన్ని మంచిగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. దాంతోపాటు ఈరోజు కొనుగోలు ఆఫర్ కింద ప్రతి 20,000కి మనము గోల్డ్ కాయిన్ ఆఫర్ ఇస్తున్నాము. దాంతోపాటు ఫ్రిడ్జెస్ పైన, వాషింగ్ మిషన్ పైన అప్ టు 50 to 46% వరకు ప్రైస్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ప్రతి కొనుగోలు పైన ఖచ్చితమైన గిఫ్ట్తో పాటు ప్రతి కస్టమర్కి ఖచ్చితంగా డెలివరీ గోల్డ్ కాయిన్ లాంటివి ఇస్తున్నాము. మార్కెట్ రేట్లో ఆన్లైన్ కంటేను మార్కెట్లో అందరికంటే మనము బెస్ట్ ప్రైస్ అనేది కోట్ చేస్తాం. ప్రైస్ గ్యారంటీ ఖచ్చితంగా సత్యలో ఉంటుంది. మేజర్గా వచ్చేటప్పటికి గుంటూరు ప్రజలు ఈ సత్య షోరూమ్ని మా బిజినెస్ని ఆదరించి మీ తోడును మాకు ఇచ్చి నడిపించాలని కోరుకుంటున్నాము. ఎస్సీ సామాజిక వర్గాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలను అడ్డుకుంటామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ తెలిపారు. రింగ్ రోడ్లోని మంత్రి విడుదల రజనీ కార్యాలయంలో అన్నవరపు కిషోర్ మీడియాతో మాట్లాడారు. దళితుల అభ్యున్నతికి అండగా నిలుస్తున్న సీఎం జగన్ను మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ మాల మహానాడు ఏంటి, ఎంఆర్పిఎస్ ఏంటి, మీరందరూ కలిసి ఉండండి, నాకు 2 కళ్ళు అని చెప్పినట్టు వైనాన్ని మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎస్సీ సామాజిక వర్గాల్లో కులాల కుంపుట్లు రగులుస్తూ మీరిద్దరు కొట్టుకుని చావండి, నాకే ఓట్లు వేయండి అని ఒక సామాజిక వర్గాన్ని కొమ్ము కాయటం నిజంగా దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంతం మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఇప్పుడు మేము మాల మహానాడు రాష్ట్ర కమిటీ మేమందరం కూడా ఉదయం మా పార్టీ కార్యాలయంలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా జరగబోయే ఎలక్షన్లో మేమందరం కూడా మాల మహానాడు సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ ఉన్నాం.
విశ్వ హిందూ పరిషత్ నగర శాఖ సమావేశం అరండల్పేట 6/3లోని శ్రీ మోహనరంగనాయక దేవస్థానం నందు జరిగింది. సమావేశంలో అఖిల భారత్ విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి రాఘవులు, నగరాధ్యక్షులు గురూజీ కాలశెట్టి కోటేశ్వరరావు, కార్యదర్శి గూండా శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు 150 మంది పాల్గొన్నారు. నగర కార్యవర్గాన్ని నియమించారు. విశ్వ హిందూ పరిషత్ ద్వారా హిందువులు అందరినీ ఐక్యతకు కృషి చేయుటకు అందు ఆసక్తి కలవారిని సభ్యులుగా చేర్చుకోవాలని కోరారు. హిందూ ధర్మము దేవాలయాలతో ముడిపడి ఉన్నదని, కావున దేవాలయాల్లో భక్తుల కమిటీ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. నగరంలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వైసీపీ పాలనలో భూదందాలు పెరిగిపోతున్నాయని లక్ష్మి అన్నారు. ఈ విషయాన్ని అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని వాపోయారు. లక్ష్మి ఆందోళనకు టీడీపీ నేత పప్పుల దేవదాస్ మద్దతు తెలిపారు. ఈ డ్రగ్ మాఫియా కానీ, చిన్నపిల్లల విషయంలో కానీ, భూదందాలు కానీ, మైనర్ బాలికల రేపు విషయంలో కానీ ఎన్ని మేము పోరాడుతూనే ఉన్నాము. ఎన్నిసార్లు చెప్పినా చెవిటోడి సేవలో చెంక ఊదినట్టే వైసీపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడాను మా ఏరియాలో ఉన్న లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఈ గంజాయిని ఆపకపోతే చిన్నపిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. చిన్నపిల్లలు నాశనం అయిపోతున్నారు. మైనర్ బాలురు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చి వాళ్ళకి గంజాయి అలవాటు చేసి వాళ్ళని చట్టంలోకో లేకపోతే పాడుపట్ల ఇళ్లలోకి తీసుకెళ్ళి వాళ్ళ జీవితాలని పాడు చేస్తూ ఉన్నారు. మా ఏరియాలో జరుగుతున్న ఈ అన్యాయాల గురించి ఎన్నోసార్లు మేము అడిగిన ప్రభుత్వ అధికారులు కానీ ఎన్ని పట్టించుకోలేదు. ఇదొక ఎత్తు అయితే భూదందాలు మా ఏరియాలో ఉన్న మాసు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తే మాట్లాడలేని వాళ్ళ దగ్గరకల్లా వెళ్ళేసి వాళ్ళని ఖాళీ చేయించేసి వీళ్ళే బీఫారాలు, వీళ్ళే ఎంఆర్ఓ లాగా ఫీల్ అయ్యి ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసి బీఫారాలు సృష్టించి అవి వేరే వాళ్ళకి లక్షల రూపాయలు అమ్ముకుంటూ వస్తున్నారు. అది కాదని ఎస్సీలు, బీసీలని వాళ్ళందరినీ కొట్టడం. ఇక్కడ తన్నులు తిన్న వాళ్ళు కూడా ఈ మహిళల్లో తన్నులు తిన్న వాళ్ళు ఉన్నారు, భూ కబ్జాలు అయిన వాళ్ళు ఉన్నారు. మైనర్ బాలికలు పేద వాళ్ళ కోసం ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసి ఆ రోజుల్లో మరి కన్ను తీసేసుకున్నాడు వాళ్ళ నాన్న. అంతటి మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి లక్ష్మి ఈనాడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో గుంటూరులో జరుగుతున్న ఒక అన్యాయాన్ని ఢిల్లీ దాకా పాకేటట్టుగా చేసినటువంటి ఆమెను హర్షిస్తున్నాం. ముఖ్యంగా ఈనాడు మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మరి లక్ష్మి గారి డిమాండ్స్ అన్నీ కూడా మరి పరిశీలన చేస్తామని బాబు గారు ఇటీవల కూడా మరి చెప్పారు. కలెక్టరేట్ లో పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సాధారణ ఎన్నికలకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి స్వీకరించిన నామినేషన్ల స్క్రూటీని నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. 47 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 34 మంది అభ్యర్థుల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. 13 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు ఎస్పీ కార్తీక పరిశీలించారు. ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొన్నూరు పర్యటన సందర్భంగా అక్కడ సభా స్థలాన్ని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం, ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, పొన్నూరు నియోజకవర్గ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు కొరటిపాడు ప్రధాన రహదారి, నాయుడుపేట, అరండల్పేట ప్రధాన రహదారి వద్ద విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని వినియోగదారులందరూ సహకరించాలని డీఈ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రాగునీటి సమస్య పరిష్కరిస్తాం, పేదల ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తాం. ప్రతిపాడు నియోజకవర్గంలో పెమ్మసాని రామాంజనేయులు భరోసా. కృష్ణాయపాలెంలో ప్రజలతో మమేకమైన లోకేష్,
వైసీపీ విధ్వంసకర పాలనతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిందని ధ్వజం. తూర్పులో నసీర్ విస్తృత పర్యటన, శివారు కాలనీలలో ప్రచారం, కూటమిని గెలిపించాలని విన్నపం. సత్తెనపల్లిలో కన్నా కోలాహలంగా ప్రచారం, ఘన స్వాగతం పలుకుతున్న జనం. వైసీపీకి రాజీనామా చేసిన డొక్కా, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు పక్కదారి మళ్లించారనడం సరికాదు, విపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్న రావెల కిషోర్ బాబు. పేదల సంక్షేమం సీఎం జగన్తోనే సాధ్యమని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.